శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. క్షోభిణి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 466వ నామం. ఈ నామంతో అమ్మవారిని పూజించేటప్పుడు క్షోభిణ్యై నమః అని చెప్పాలి. క్షోభిణి అంటే శోభింప చేయునది అనగా మధించునది అని అర్థం. ఈ నామం యొక్క అర్థాన్ని వినగానే అమ్మవారు దేన్ని క్షోభింప చేస్తుంది అని వెంటనే అనుమానం కలుగుతుంది కదా. క్షోభింప చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అమ్మవారికి. ఎప్పుడు అంటే ప్రళయంలో అంతా పరమ ప్రశాంతంగా ఉంటుంది, చైతన్యరహితమై చడీ చప్పుడు లేకుండా ఉంటుంది. అదంతా పరమేశ్వరుని చిత్తం, పరమేశ్వరుని తత్వం. ఎప్పుడు అలానే ఉంటే ఏం బాగుంటుంది? అయ్యవారికి ఏమీ పట్టనంత మాత్రాన అమ్మవారు కూడా ఏమీ పట్టించుకోకుండా ఊరుకుంటుందా? ఆమె విశ్వ సంసారం ఆమె చూసుకోవద్దు. పదిలంగా ఉన్న పరమేశ్వరుని చిత్తంలో నెమ్మదిగా ప్రవేశించి సృష్టి కార్యానికి ఉన్ముఖుడయ్యేటట్లు ఆయన చిత్తాన్ని కవ్వంతో పెరుగును చిలికినట్లు చిలుకుతుంది. దాన్నే మధించడం అని, క్షోభింప చేయడం అని అంటారు. పెరుగులోంచి వెన్న వేరే వ్యక్తమైనట్లు పరమేశ్వరుని చిత్తంలో మత్తుగా సుషుప్తిలో ఉన్న సృష్టి వ్యక్తమవుతుంది. ఈ క్షోభింపచేసే శక్తినే ఇచ్ఛాశక్తి అంటారు. అర్థం కాని విషయాలను ఆలోచిస్తున్నప్పుడు, అనుభవం లేని సంఘటనలను ఎదుర్కొంటున్నప్పుడు మన చిత్తాన్ని కూడా అమ్మవారు ఇలాగే మధించి చివరకు సంతులన స్థితిలో మనస్సును నిలబడినట్లు చేసి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. ఆ స్థితిలో ఉన్న మనలోని చిద్రూపిణిని క్షోభిణి అని అనవచ్చు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. పరమేశ్వరుని ప్రశాంత చిత్తాన్ని మధించి సృష్టికి ఉన్ముఖుణ్ణి చేయునది అని, సమస్యలను ఎదుర్కొనబోయే మన చిత్తాన్ని మదించి నిలకడ స్థితికి రప్పించి పరిష్కారాన్ని సూచించే చిద్రూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. సూక్ష్మ రూపిణి ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 467వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సూక్ష్మ రూపిణ్యై నమః అని చెప్పాలి. సూక్ష్మ రూపిణి అంటే సూక్ష్మ శక్తి స్వరూపిణి అని అర్థం. ఇంతకుముందు నామంలో పరమేశ్వరుని ప్రశాంత చిత్తాన్ని ప్రకృష్టంగా మధించినది అని చెప్పిన అమ్మవారు స్థూలమైంది కాదు, సూక్ష్మమైందే. పరమాణువుల్లోని కణాలు ఎంతో సూక్ష్మంగా ఉంటాయి. అయినా అంతటిని అంతం చేయగలిగిన పరమాణు శక్తిని, అన్నిటికీ ఉపయోగపడే అనువైన శక్తిని పుట్టించగలవు. అలాగే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే ఇచ్ఛాశక్తితో ఈశుణ్ణి మధించి సంకల్పమాత్ర కాలంలో సకల సృష్టిని వ్యక్తం చేయగలిగినది. అధికులలో అధికురాలు, సూక్ష్మమైన వాటిలో సూక్ష్మమైనది ఈ అమ్మవారు అని మహానారాయణంలో కూడా చెప్పబడింది. మనసును మధింప చేయడానికి ఒక్క మాట చాలు, వేరే స్థూలమైన పరికరాలు అక్కర్లేదు. ఇనుప ముక్కను అయస్కాంతం చేయడానికి ఒక స్పర్శ చాలు, లేదా సూక్ష్మమైన ప్రేరణ చాలు. అలాగే వివేకోదయం కలగచేయడానికి శిష్యుని భ్రూమధ్యంలో గురువు స్పృశిస్తే చాలు, సకల జ్ఞానం వెల్లివిరుస్తుంది. స్థూలమైన శరీరాల్లో సూక్ష్మమైన ఇంద్రియ మనోబుద్ధుల కన్నా సూక్ష్మతరంగా ఉండే ఆత్మేశ్వరి అమ్మవారు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. సూక్ష్మమైన వాటిలో సూక్ష్మతరమైన రూపము కలది అని, స్థూలమైన శరీరంలో సూక్ష్మతరంగా ఉండే ఆత్మేశ్వరి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. అలాగే స్థూలమైన తీగ చుట్టల లాంటిది యజ్ఞోపవేతం అయితే దానిలోని విద్యుత్తు లాంటిది గాయత్రి. అందువల్ల వచ్చే ఫలితం లాంటిది జ్ఞానం అనే విధంగా అమ్మవారి ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. వజ్రేశ్వరి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 468వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వజ్రేశ్వరి అయి నమః అని చెప్పాలి. వజ్రేశ్వరి అంటే వజ్రేశ్వరి నామం గల ఒక అతి రహస్య శక్తి. శ్రీచక్రంలో భూపురం వద్ద నుండి లెక్క వేసినప్పుడు శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల బిందువు నవమావరణం అవుతుంది. దీనికి ముందుండే అంటే 8వ ఆవరణ అయిన మొదటి త్రిభుజం యొక్క 3 శీర్షాల వద్ద 3 అతి రహస్య శక్తులుంటారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఈ అతి రహస్య శక్తులలోని 2వ శక్తి పేరే వజ్రేశ్వరి. ఈ వజ్రేశ్వరి రూపంలో ఉండునది అని ఒక అర్థం. మనలో అనగా పిండాండంలో
విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరియే. విశుద్ధి చక్రం ద్వారానే సర్వవాంగ్మయం వ్యక్తమవ్వాలి కాబట్టి ఈ వజ్రేశ్వరికి వాక్కుకు సంబంధం ఉంటుంది. అందుకే వాగ్వై వజ్రహ అని అంటారు. వాక్కుకు సంబంధించిన వజ్రేశ్వరి దేవతకు సంబంధించిన యంత్రం ఇక్కడ తెలిపిన విధంగా ఉంటుంది. ఈ యంత్రాన్ని ధ్యానం చేస్తే వాక్శక్తి స్ఫుటంగా వస్తుంది. దీనికి సంబంధించిన మంత్రబీజాలు కూడా ఉన్నాయి. వజ్రేశ్వరికి సంబంధించిన బీజాక్షరం జ్రీం. ఈ జ్రీంకి ముందు ప్రణవ బీజం, తర్వాత కామకళా బీజం కలిపితే ఓం క్లీం జ్రీం అవుతుంది. దీన్ని వజ్రమంత్రం అంటారు. స్ఫుటంగా వాక్కు వ్యక్తమవ్వాలంటే ఈ వజ్రమంత్రాన్ని ఓం క్లీం జ్రీం వజ్రేశ్వర్యే నమః అని జపించాలి. ఇంద్రుడు ఈ మంత్రాన్ని జపించి తపస్సు చేసి వజ్రేశ్వరి దేవతానుగ్రహంతో వజ్రాయుధాన్ని పొందాడు అని పురాణంలో చెప్తారు. స్థూలమైన భౌతిక శరీరం కాకుండా ప్రతి వ్యక్తికి సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. దీన్ని సంస్కృతంలో వజ్ర శరీరంగాను, ఆంగ్లంలో యాస్ట్రల్ బాడీగాను చెప్తారు. ఈ వజ్ర శరీరాన్ని వజ్రాంగము అని కూడా అంటారు. ఈ వజ్రాంగము స్థూల శరీరం కన్నా శక్తివంతమైంది. దుష్కరమైన కార్యాలను వజ్రాంగంతో సాధించవచ్చు. అష్టసిద్ధులన్నీ ఈ వజ్రాంగానికి సంబంధించినవే. హనుమంతుణ్ణి బజరంగబలి అంటారు. ఈ పేరు ఎలా వచ్చిందో, వ్యుత్పత్తి ఏమిటో అర్థం కాదు. బహుశా వజ్రాంగ పదమే బజరంగ అయి ఉండవచ్చు. ఉత్తర హిందుస్థానంలో ముఖ్యంగా బెంగాలీలు వా అక్షరానికి బదులు బా అని పలుకుతారు. వాళ్ళ భాష పేరు వంగ భాష అయితే దాన్ని కూడా వారు బంగ్లా లేదా బెంగాలీ భాష అంటారు. రవీంద్ర బదులు రబీంద్ర, వంశీ బదులు బంశీ, సవిత బదులు సబిత మొదలైన పదాలన్నీ దీనికి ఉదాహరణలే. అలాగే వజ్రాంగ పదం వజ్రాంగంగా విరూపణ చెంది చివరకు అది బజరంగా అయి ఉండవచ్చు. హనుమంతుడు ఈ వజ్రాంగ శరీరంతోనే అసాధ్యమైన పనులన్నీ సాధించాడు. శ్రీమన్నగరంలో 12వ ప్రాకారం వజ్రమయ ప్రాకారమే. 12, 11 ప్రాకారాల మధ్య ఆవరణమంతా వజ్రప్రాయమే. ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. శ్రీచక్ర కేంద్ర బిందువుకు దగ్గరగా ఉండే త్రిభుజావరణానికి సంబంధించిన 3 దేవతలలో ఒక దేవతా రూపంగా ఉన్నది అని, ప్రస్ఫుటమైన వాక్శక్తిని ఇచ్చు దేవత అని, సూక్ష్మ శరీరిణి అని, శ్రీమన్నగరంలోని 12వ ఆవరణమునకు సంబంధించిన దేవత అని, శుక్ల షష్ఠికి సంబంధించిన నిత్యాదేవత అని, పిండాండంలో విశుద్ధి చక్రాధిష్టాన దేవతానామము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. వామదేవి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 469వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వామదేవి అయి నమః అని చెప్పాలి. వామ అంటే అందంగా ఉన్నా అని, దేవి అంటే దేవత అని. వామ అనే పదానికి అందమైన అనే అర్థం చెప్పుకుంటే అందాల రాశి అమ్మవారు అని ఈ నామం సూచిస్తుంది. అందుకే అమ్మవారు కొలత అయితే అసలైన అందం అమ్మవారే అవుతుంది కదా. అందుకని ఇంతకు మించిన అందం మరెవరికి ఉండదు, అందమైన వారు ఎవ్వరూ ఉండరు. వామ అంటే ఎడమవైపు అని అర్థం చెప్పుకుంటే అర్ధనారీశ్వరునిలో శివుని ఎడమవైపున ఉన్న దేవి అని ఈ నామం సూచిస్తుంది. వామ అంటే వమనం అంటే వెడలగ్రక్కుట అనే అర్థం చెప్పుకుంటే ప్రళయంలో సాక్షిభూతుడై ఉండే సదాశివునిలో కారణ బీజంగా నిక్షిప్తమై ఉన్న సృష్టిని భౌతికంగా వ్యక్తపరచుటలో దోహదపడునది అని ఈ నామం సూచిస్తుంది. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. వామదేవిని అనాహత చక్రాధిష్టాన దేవతగా చెప్తారు. అత్యంత సుందరమైన దేవి అని, అర్ధనారీశ్వరునిలో ఎడమ భాగమైన దేవి అని, సదాశివునిలో కారణబీజంగా నిక్షిప్తమై ఉన్న సృష్టిని వ్యక్తపరుచున్నది అని, వామదేవుని భార్య అనగా శివుని భార్య అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. వయోవస్థా వివర్జిత ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 470వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వయోవస్థా వివర్జితాయే నమః అని చెప్పాలి. వయస్ అవస్థ వివర్జిత ఈ 3 పదాలను కలిపి వయోవస్థ వివర్జిత అవుతుంది. వయస్సు యొక్క ప్రభావం కానీ అవస్థా ప్రభావం కానీ లేనిది అని దీని అర్థం.
వయస్సును బట్టి శరీరంలో వచ్చే మార్పులను అనుసరించి శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము మొదలైన దశలు జీవితంలో వస్తాయి. సాధారణంగా అందరి యందు ఈ దశలన్నింటిలోనూ శారీరకంగా రూపరేఖ లావణ్యాలు మారిపోతూ ఉంటాయి. కానీ అమ్మవారికి ఈ వయ ప్రభావం వల్ల వచ్చే ఈ దశలు ఉండవు. ఎప్పుడూ ఒకే విధమైన చెక్కు చెదరని అందంతో, యవ్వన సౌందర్య లావణ్యాలతో ఉంటుంది అమ్మవారు. అలాగే కాల సంబంధమైన దురవస్థలు కూడా అమ్మవారికి ఉండవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు కూడా అమ్మవారికి ఉండవు. ఎందుకంటే అమ్మవారు నిత్య చైతన్య స్వరూపురాలు. దారంతో అల్లిన తెర మీద కల బొమ్మల్లాంటివి ఈ అవస్థలు, దశలు అయితే ఆ దారం వచ్చిన ప్రత్తి లాంటిది అమ్మవారు. అంటే అమ్మవారి నేపథ్యంలో అవి ఉంటాయి, కానీ అమ్మవారికి అవి ఉండవు అని అర్థం. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. వయస్సుకు సంబంధించిన మార్పులు, అవస్థలకు సంబంధించిన మార్పులు, చేర్పులు, కూర్పులు లేనిది అని, మణిపూర చక్రానికి అధిష్టాన దేవతా నామము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.